వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట 7200 న్యూస్ను అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ కామెంట్ రాయండి. అట్లానే ఈరోజు అందరికీ ఒక సూచన చేస్తున్నాం. ఏంటంటే గత 4-5 రోజులుగా హైదరాబాద్కు వెళ్తున్నటువంటి విజయవాడ హైదరాబాదు హైవే మీద మంచు ఏ విధంగా కురుస్తుంది, వాతావరణం సడన్గా ఏ విధంగా మార్పుకు లోనైంది, మంచు ఎట్లా ఉంది మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూస్తే మనకు జస్ట్ మనిషి ఒక మీటర్ దూరంలో ఉన్న వ్యక్తి కనపడనటువంటి మంచు ఉంది. దయచేసి హైవే మీద పోయేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగాన్ని పెంచుకోకుండా నెమ్మదిగా వెళ్ళండి. ప్రమాదాలకు గురి కాకుండా ఉండండి. మీ కుటుంబాన్ని శోక సముద్రంలోకి ముంచకుండా ఉండమని మీకు ఒక సూచన చేస్తున్నాం. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి వార్తల్లో ప్రధానంగా ఆంధ్రజ్యోతిని చూస్తే కస్టమ్స్ మిల్లింగ్పై కొరడా, 3 మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు, ఉమ్మడి జిల్లాలో లక్షల టన్నుల మేర సిఎంఆర్ బకాయిలు, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నల్లగొండ జిల్లాలో స్పష్టం చేయగా, బుధవారం ఉదయం నుంచే రైస్ మిల్లర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు ప్రారంభం చేశారు. నల్లగొండ జిల్లా పట్టణ మండల పరిధిలో 2 రైస్ మిల్లులతో పాటు ఆలియా మండల పరిధిలోని బడా మిల్లుల్లో తనిఖీలు ప్రారంభమయ్యాయి. టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు ప్రారంభించిన అనంతరం సివిల్ సప్లై అధికారులను పిలిచి ధాన్య నిల్వలను లెక్కలు తేల్చమని కోరడం జరిగింది. అయితే ఈ న్యూస్ను మనం గత వారం నుంచి చేయడం జరుగుతుంది. ఈ న్యూస్ చేసినప్పటి నుండి మన 7200 వేదికగానే ఈ సూర్యాపేట జిల్లా వార్తల్లో చెప్పడం జరిగింది. ఇది ఏ విధంగా మొన్న కూడా చెప్పడం జరిగింది. ఇది పెద్ద మాఫియా. ఈ సూర్యాపేట జిల్లాలోనే గతంలో ఈ గడ్డిపల్లిలో జరుగుతున్నటువంటి ఒక మిల్లు, ఈ పక్కనే ఉన్నటువంటి వేమలపల్లి మండలంలో ఉన్నటువంటి ఆమనగల్లులో ఇక్కడ ఐకేపీల ద్వారా జరిగినటువంటి ఒక కుంభకోణము, ఇది కోట్లలో జరిగినటువంటి కుంభకోణము. గత సంవత్సరం ఇది సూర్యాపేట జిల్లానే కాదు యావత్ రాష్ట్రాన్ని కూడా కుదిపినటువంటి అంశము. ఈ సిఎంఆర్ రైస్ అనేటటువంటిది ప్రభుత్వం వాళ్ళకు ఎఫ్సిఐ ఒక డిమాండ్ ప్రకారం ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి రైస్ మిల్లర్లు వాళ్ళు కొంటున్నటువంటి రైస్కు ఎలాంటి బ్యాంక్ షూరిటీ లేకుండా ఈ వడ్లను కొనుక్కుంటారు. వడ్లను కొనుక్కొని వాళ్ళు ఎంత అయితే డిమాండ్ ఇవ్వాలో, ఇప్పుడు ఒక కింటా వడ్లు కొంటే దానికి ఎంత రైస్ వస్తుంది అది ఒక కొటేషన్ ఉంటుంది. దాని ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది ఎఫ్సిఐకి. ప్రభుత్వానికి ఎఫ్సిఐకి ఇవ్వాలి, ఆ నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటిది ఏది జరగడం లేదు. ఏం జరుగుతుంది అంటే ఇవాళ మనం బ్యాంకు పోయి వడ్డీకి అప్పు తెచ్చుకోవాలంటే 1 లక్ష రూపాయలు కొలాటరల్ అడుగుతాడు. ఒక 10 లక్షలు కావాలంటే 30 లక్షలు కావాలంటే ఎంత పెద్ద కొలాటరల్ అడుగుతారో మీకు తెలుసు. అది ఉద్యోగస్తులకైతేనే ఆ లోన్ సాధ్యం. ఇవాళ కోట్లల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనేటప్పుడు ఎలాంటి బ్యాంక్ షూరిటీ లేకుండా తెచ్చుకొని వీళ్ళు చేస్తున్న దందా ఏందంటే ఇక్కడ నుంచి బియ్యాన్ని ఈ రకరకాలకు ఉపయోగపడుతుంది. ఆ బియ్యం నూడిల్స్కి కానీ ఇడ్లీ పిండికి కానీ అన్నిటికీ దానికి నుంచి వచ్చేటటువంటి ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఆ బియ్యాన్ని వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. ఆ బియ్యాన్ని అమ్ముకొని ఎఫ్సిఐకి ఇవ్వడం లేదు. ఎఫ్సిఐకి ఇవ్వకుండా ఇది ఏదైతే మనకు పీడిఎస్ ద్వారా వస్తున్నటువంటి రైస్ ఉందో ఆ రైస్ను ₹1 కిలో బియ్యాన్ని వీళ్ళు ₹5 నుంచి ₹10 మధ్య కొనుక్కొని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సిఐకి అమ్ముతున్నారు. ఆ వచ్చిన బియ్యమే ఈరోజు పట్టణాలలో అందరూ కొంటున్నారు. మీరు జనరల్గా ఆలోచన చేయండి. మీరు వడ్లు కొని బియ్యాన్ని పట్టించుకొని అన్నం వండుకుంటే తెల్లారి వరకు ఇవాళ నైట్ వంతే రేపు మధ్యాహ్నం వరకు నైట్ వరకు కూడా రైస్ ఉంటుంది, 24 గంటల వరకు కూడా. కానీ ఇప్పుడు మీరు మార్కెట్లలో కొంటున్నటువంటి రైసు నైట్ కొంటే ఉదయానికే అది పాసిపోతున్నటువంటిది, నీరు పడుతున్నటువంటిది. దాంట్లో ఇట్లా చేయి పెడితే దిగేటటువంటి ఒక పెరుగు కుండలో చేయి పెడితే ఏ విధంగా పెరుగులోకి చేయి పడుతుందో అట్లా కుళ్ళిపోతున్నటువంటిది. ఇదంతా ఏంటంటే రీసైక్లింగ్ వల్ల ఈ చర్యను వీళ్ళు చేపట్టారు. దీన్ని పేపర్లకు పరిమితం కాకుండా చాలా పకడ్బందీగా చేయాలి. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే దీనివల్ల ప్రజలను అనారోగ్యాలకు దూరం చేయడం అవుతుంది, షుగర్ వ్యాధులకు దూరం చేయడం జరుగుతుంది. చాలా మంచి అంశము. దీన్ని కనుక వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని పకడ్బందీగా చేస్తే రైతులకు కూడా మేలు జరుగుద్ది. దీని వెనక చాలా సిండికేట్ వ్యవహారము. వీళ్ళు మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి. లాక్డౌన్ తర్వాత కేసీఆర్ మన గుత్తాధిపత్యం మన వెలమల్దే ఉండాలని ఒక రైస్ మిల్లర్ను తీసుకొని వచ్చి మీటింగ్ పెట్టేసి ఎక్స్పోర్ట్లు అన్నిటిలలో మీరే ఉండాలని చెప్పడం జరిగింది. మీరు ఆ పేపర్లను తిరిగేసుకోండి, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి. ఈ రైస్ మిల్లర్లది ఎంత దందా జరుగుద్దో ఒకసారి ఆలోచన చేయండి.
ఇక ఇంకో వార్తల్లోకి వస్తే నేటి నుండి ప్రజాపాలన 8 రోజుల పాటు కొనసాగుతున్న కార్యక్రమం. ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా ఆర్వి కరణ్. సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సిహెచ్ ప్రియాంక. తొలి రోజు 116 గ్రామ సభలు, పక్కా ప్రణాళికతో ప్రజాపాలన. ఇక జిల్లాలో గురువారం నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అధికారులు దరఖాస్తులను క్రమ సంఖ్యలో వాటిని ప్రజలకు అందజేస్తారు. ప్రజలు నింపిన దరఖాస్తును తీసుకొని రసీదు వెంటనే అందజేస్తారు. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుండగా ఈ నెల 31 జనవరి 1వ తేదీలు సెలవులుగా ఉన్నాయి. మొత్తం 8 రోజుల పాటు అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. 2 పేజీల దరఖాస్తు ఫామ్ను నింపేందుకు నిరక్షరాస్యులకు అధికారులు లేదా స్థానిక సిబ్బంది సహకరిస్తారు. అన్ని సంక్షేమ పథకాలకు ఒకే దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు వెంట విధిగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు జత చేయాలి. ఇంకా ఇది అన్ని పేపర్లలో వచ్చినటువంటి ఇలా ప్రధాన అంశం. ఈ రైస్ మిల్లర్లో ఇది ప్రధాన అంశం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నుంచి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ అనేటటువంటిది ఇక్కడ ఇచ్చిర్రు. ఇక్కడ కూడా వస్తే నేటి నుంచి ప్రజాపాలన. ఇందులో నమస్తే తెలంగాణలో కూడా నేటి నుంచి ప్రజాపాలన. ఇక్కడ రైస్ మిల్లర్ది ఇక్కడిది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు కూడా ప్రజలకు ఈ ప్రజాపాలన గురించిలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే రేషన్ కార్డు ఎట్లా తీసుకోవాలి. ప్రతి దానికి రేషన్ కార్డే. ఈ రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డు లెక్క అయిపోయింది. ఈ రేషన్ కార్డులు అనేవి గత 9 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పనిచేసినటువంటి అంశాలలో రేషన్ కార్డు కూడా ఒక ముఖ్యమైన అంశము. కాబట్టి ఈ రేషన్ కార్డుకు సంబంధించిన విధి విధానాల గురించి ప్రైమ్ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్ళు, 1 మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్న న్యూస్ ఛానళ్ళు కూడా ఈ వార్తను చేసుకొని వ్యూస్ కొరకు చేయడం జరిగింది. ఎలాంటి విధి విధానాలు చెప్పలేదు, వాళ్ళకు తోచినటువంటి చెప్పారు. ఇక ప్రజలారా, మీరు ఎక్కడున్నా బతుకుదేరువు కొరకు పట్టణాలలోకి వెళ్ళిపోయినా, హైదరాబాద్కి వెళ్ళిపోయినా, వేరే రాష్ట్రాలలోకి పోయినా వచ్చి ఈ ప్రజాపాలనను ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. రేషన్ కార్డును అప్లై చేసుకోండి. ఇక్కడ పాల్గొని రేషన్ కార్డే ప్రతి దానికి ప్రామాణికం అవుతుంది. కాబట్టి ఇక మీకు విధి విధానాలన్నీ నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక వీడియో రూపంలో వచ్చింది. దాని కాంగ్రెస్ శ్రేణులే కాకుండా యావత్ తెలంగాణ సమాజం కూడా వైరల్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చి వీటిని ఉపయోగించుకోండి. 100 కుటుంబాలకు ఒక అధికారిని నోడల్ అధికారిగా ఇస్తున్నారు. దానికి సపోర్టింగ్ స్టాఫ్ను ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి వాళ్ళందరూ ఉంటున్నారు. యువత కూడా ఉంటున్నది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి ఘర్షణలోకి పోకండి. పార్టీలకు అతీతంగా బీదోనికి ఏ పార్టీలు ఉండవు, బలిసినోనికే పార్టీలు ఉంటాయి. కద్దరు బట్టలు వేసుకునేటోళ్ళు అందరూ కలిసిపోతారు. సామాన్య ప్రజానికమే వాళ్ళ మధ్యలో పార్టీలు అనేటువంటి ఒక అడ్డుగోడలు పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తారు. దయచేసి మీరు పార్టీలకు అతీతంగా ఉండండి. బీదోనికి మేలు చేయండి. ఎవడు బీదోడున్నా వాడు ఏ పార్టీ అయినా కావచ్చు. వాడు మొన్నటి వరకు బీఆర్ఎస్ జెండా మోయొచ్చు, వాడు ఇంకో టీడీపీ జెండా మోయొచ్చు, ఇంకొక పార్టీ జెండా మోయొచ్చు. కానీ ఆ జెండాలను అన్నిటినీ కట్టగట్టి ఒక మురికాలో వేసేసి ఈ మురిగిపోయినటువంటి బతుకులను, చింద్రమైన బతుకులకు వెలుగులు నింపే విధంగా ఈ ప్రజాపాలనలో అందరూ కలిసికట్టుగా బీదోనికి మేలు చేసే విధంగా ఉండండి. కానీ వాడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి బీదోని గొంతుని ఇంకా నిలిమేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇక ఇంకో వార్తల్లోకి వెళ్ళిపోతే ప్రధానమైనటువంటి వార్త, ఉపాధ్యాయులు లేక చదువులు సాగక ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనంగా మారింది. ఏళ్ల తరబడి డిఎస్సీలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయి. ఓవైపు సిలబస్ పూర్తి కాక 10వ తరగతి విద్యార్థులు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందక మిగిలిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎంతో ఆర్భాటంగా గత ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమం అమలుకు నోచుకోలేదు. ఇంకా ఈ విషయం ఏంటంటే, మనకు ఇక గత ప్రభుత్వాన్ని మాత్రం విద్యా విషయంలో, వైద్య విషయంలో మాత్రము చాలా తీవ్రంగా ఎంత విమర్శించినా కానీ ఈ తెలంగాణ గడ్డకు న్యాయం జరగదు. ఏం చేసిరంటే, వీళ్ళు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పెట్టిర్రు, రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిర్రు. ఎన్ని పెట్టినా కానీ ఇవన్నీ ఒక యాక్సిడెంట్ జరిగితే వాడు వచ్చి సర్జరీ చేయాలి, కానీ బొక్కలు ఇరిగితే ఆయింట్మెంట్ పూసిపోయినటువంటి చందనంగా విద్యా వ్యవస్థను చేసిండు. ఎందుకంటే మేము లిటరల్గా చూసిన సూర్యాపేట జిల్లాలో మనకు సెప్టెంబర్ వరకు కూడా పాఠ్యపుస్తకాలు రాలే.
గతంలో మేము చదువుకున్నప్పుడు జూన్ ఎండింగ్ వరకు వచ్చేటటువంటి పాఠ్యపుస్తకాలు, ఈ పాఠ్యపుస్తకాలు సెప్టెంబర్ వరకు ఎందుకు అందవు? ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి తంతు ఇదే. ఈ పాఠ్యపుస్తకాలు అందక వాళ్ళకు పిల్లలు అసలు స్టాప్ లేదు. 10 ఏళ్ల నుంచి డిఎస్సి లేదు, మెగా డిఎస్సి లేదు, ఏది లేదు. ఉన్నరొక్కళ్ళు వాళ్ళు అదే అదునుగా అక్కడ ఉన్న టీచర్లు కూడా పాఠ్యపుస్తకాలు లేవని పిల్లలకు చెప్పకపోయేది. ఇక్కడికి వచ్చేసరికి టీచర్లు లేరు, పాఠ్యపుస్తకాలు లేవు, టీచర్లు లేవు. ఇప్పుడు ఇది ఎలక్షన్ ఇయర్. మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్లు, అక్కడ సౌండ్ తోటి డిస్టర్బెన్స్, ఉపాధ్యాయులు కూడా ఎలక్షన్కు డ్యూటీలకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు. వీళ్ళు ఎలక్షన్ల ట్రైనింగ్లకు పోవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు సిలబస్ కాలేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ను, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను, ప్రధానంగా హై స్కూల్లో మాత్రము ఈ సమస్య ఉంది. సిలబస్ కాలేదు. వాళ్ళకి ఇంకా రివిజన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ ముందుగా పెడతారా, ఏప్రిల్లో పెడతారా, ఎప్పుడు పెడతారా అనేటటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా డిఈఓలకు స్పష్టత లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ విద్యా వ్యవస్థను వీళ్ళు ఏదైతే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నారో దాన్ని ప్రారంభించాలి. టెక్స్ట్ బుక్లు మాత్రం సకాలంలో రావాలి. వైన్ షాపులకు టెండర్లు సకాలంలో జరుగుతాయి. వైన్ షాపులలో లిక్కర్ ఎక్కడ షార్టేజ్ ఉండదు. మీకు వచ్చేటటువంటి బిల్లులలో షార్టేజ్ ఉండదు, డిలే ఉండదు. ఒక బీదోడు వెళ్తున్నటువంటి పాఠశాలకు అందవలసిన పాఠ్యపుస్తకాలలో డిలే ఉంటుంది. బీదోడు వెళ్తున్నటువంటి స్కూల్లో స్టాప్ ఉండదు. మీరు చేస్తున్నటువంటి రాజకీయాలలో మాత్రము ఎక్కడ ఏ వసతులకు మాత్రము కొరత ఉండకుండా ఉంటుంది. మీ క్యాంప్ ఆఫీసుల్లో మాత్రము పిఏలకు అవకాశం ఉంటుంది, పిఎస్లు ఉంటారు, అందరూ ఉంటారు. మీ స్టాఫ్లు కిటకిటలాడతాయి మీ ఆఫీసులు, కానీ స్కూళ్ళు మాత్రం వెలవెలబోయి ఉంటాయి. నిన్ననే చూసినాం ఈ కుడకుడ పట్టణంలో, ఈ కుడకుడలో నడుస్తున్నటువంటి ఒక జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఏం జరిగింది అంటే పిల్లలకు మెస్ బిల్లులో వంట చేసేటోళ్ళకి ఇవ్వడం లేదని పిల్లలకు భోజనం పెట్టలే. 1:30 వరకు భోజనం పెట్టలే. 1:30కు పిల్లలు ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ అందరూ పోయి అడిగితే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం మాకు బిల్లులు రావట్లేవు, చేయట్లేరు, మేము ఎట్లా పెట్టాలి, మేము 2 రూపాయల మితికి తెచ్చుకోవాలన్నా, 3 రూపాయల మితికి తెచ్చుకోవాలన్నా, 10 నెలలు ఆగుతామా, సంవత్సరం ఆగుతామా, ఈ బిల్లులు ఎక్కడ పోతున్నాయని చెప్పారు. మనం నిన్న మొన్న కూడా వార్త చేసినాము, కడుపు నింతుంది కానీ పోషక లోపం అని. ఇక్కడ బిల్లులు సకాలంలో ఇవ్వండి. ఈ భోజనాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే కాకుండా మీరు పొద్దున టిఫిన్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిరు, మధ్యాహ్నం భోజనం పెట్టిరు. మీ కాడ భోజనాలు ఉన్నాయని కూలికి పోయేటటువంటి తల్లిదండ్రులు పిల్లలను సంఖకు సంచేసి పంపిస్తున్నారు. మీరు ఇక్కడ పాఠశాలలోకి వచ్చేసరికి ఇలాంటివి లేకుంటున్నారు. పిల్లలు ఆకలితో చావకుండా వాళ్ళు కడుపు నింపుకున్న వంటి ఒక పోషక పదార్థాలు ఉండేటట్టు చేయాలి. స్కూల్ వ్యవస్థను మంచిగా పటిష్టం చేయాలి. ఇకపోతే ఎంఆర్పి ధరకే మద్యం విక్రయించాలి. వైన్స్ ఎదుట ముకుందాపురం గ్రామస్తుల ఆందోళన. మద్దిరాల మండలం నుంచి వచ్చిన వార్త. ప్రభుత్వం ప్రకటించిన ఎంఆర్పి ధరకే మద్యం విక్రయించాలని పలువురు డిమాండ్ చేశారు. అధిక ధరలకు మద్యము విక్రయిస్తున్నారని ఆగ్రహిస్తూ బుధవారం మండల కేంద్రంలోని వైన్స్ ఎదుట ముకుందాపురం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఇది ఒక వింత వార్తే. ప్రభుత్వానికి ఎప్పుడైనా డబ్బులు రావాలంటే తాగుడు మీద ఈ వైన్స్ పైన విపరీతంగా రేట్లు పెంచేది. ఎంత పెంచినా కానీ ఎవడు కూడా అడగకపోయేది. ఇప్పుడు మాత్రం ఎందుకు రేటు పెంచినారు అని వాళ్ళు నిలదీస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఊళ్ళలో బెల్ట్ షాపులు తీసేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకుంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులు తెలంగాణ చేసింది. చిన్న పిల్లలు ఒక 20 ఏళ్ళకి ఇవ్వాలని తెచ్చిన కళ్యాణ లక్ష్యం వల్ల 18 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు 20 ఏళ్ళకే ముత్తైదలు ముండమోపులు అవుతున్నారు, వితంతువులు అవుతున్నారు. అటువంటిది చెప్పడం జరిగింది. ఆ ముండమోపులు వితంతువులకు న్యాయం చేస్తాం, మేము వచ్చి బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పినటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ బెల్ట్ షాపులను మూసేయాలి. మూసేస్తున్నటువంటి ఒక యువత ఎవరన్నా వచ్చి ముందుకొచ్చి బెల్ట్ షాపులను పలగొడితే వాళ్ళకు రివార్డులు ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం బెల్ట్ షాపుల పైన దాడులు చేస్తే వాళ్ళకు రివార్డు ఏమి ఇచ్చిర్రంటే వాళ్ళకు కేసులే మోపిర్రు. ఆ కేసులను కూడా తొలగించాలి. ఈరోజు బెల్ట్ షాపులను పలగొట్టేటటువంటి వాళ్లకు మీరు రివార్డులు ప్రకటించాలి. ఆడవాళ్లకు వాళ్ళ భర్తలు తాగుబోతులు అవుతున్నారు కాబట్టి తాగుబోతుల నుండి ఉపశమనం కలిగించి ఈ స్త్రీలకు మీరు ఒక విముక్తిని కలిగించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేయడం జరుగుతుంది. ఇక మనం ఈనాడులోకి వెళ్తే ఇక ఈనాడులో నీరు లేక అంతంతే ఏర్వాక మనం ఇది నిన్న కూడా మనం చూసుకోవడం జరిగింది. నిన్న మొన్న సగానికి తగ్గిన సాగు. శాలిగౌరవరం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం. ఇది మనకు అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు వచ్చినటువంటి ఈ చిత్రాన్ని దాచిపెట్టిర్రు. ఆయకట్టులో యాసంగి సాగు లేనట్లే.
అనావృష్టి అకాల వర్షాలతో తగ్గిన పత్తి వరి దిగుబడి. ఇగో అతివృష్టితో ఎదుగుదల లోపించిన పత్తి మొక్క, నీటి విడుదల లేకపోవడంతో ఆయకట్టు పరిధిలో బీళ్లుగా ఉన్న భూములు. దీని గురించి మనం నిన్న చర్చించడం జరిగింది. ఏమవుతుంది, ఈ వాతావరణ మార్పులు ఈరోజే చూసినాం మనం, 4 రోజులు అంది. వాతావరణం అనేటటువంటిది సడన్గా మార్పుకు లోనవుతుంది. ఈ సడన్గా మార్పుకు లోనవడంతో మనకు ఏం జరుగుతుందంటే ఈ వర్షాలు అధికంగా వస్తున్నాయి, వర్షాలు ఒక్కోసారి రావట్లేదు. వచ్చిన అసలు ఎక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కడన్నా వరదలు వస్తాయా? అక్కడ కూడా వరదలు వచ్చి అన్ని కొట్టుకొని పోతున్నాయి. మొన్న తమిళనాడులో వరదలు వచ్చినాయి. ఈ వరదలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. ఈ మన ప్రకృతిని కూడా కాపాడుకోవడం మన బాధ్యత. దీనివల్ల వచ్చిన దానివల్ల ఏమవుతుందంటే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి అంశాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. అందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్రాప్ ఇన్సూరెన్స్ జరగడం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే జరగడం లేదో రైతులకు అందాల్సినటువంటి నష్టపరిహారం క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు ఈ రైతులకు అందడం లేదు. ఈ అందరూ కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వైపు దృష్టి సారించండి. ప్రతి పంటను మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి. ఏ రోజు ఎట్టుంటుందో తెలియట్లేదు. రైతులారా మీరు దయచేసి విత్తనాలు వేసేటప్పుడు అవి నకిలీ విత్తనాలా కావా చూసుకోవాలి. అట్లనే మీరు పంట వేసినప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఫసల్ బీమా యోజన కింద మీకు ఇన్సూరెన్సులు ఉన్నాయి. ఈ ఇన్సూరెన్సుల్ని చేయించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకు ఎడ్యుకేట్ చేయలేదు. రైతు వేదికలు అనేటటువంటివి తాత్కాలికంగా నడిచినటువంటి తూతూ మంత్రంగా నడిచినాయి. ఇకనైనా యువత కూడా మీరు వీళ్ళకు ఎడ్యుకేట్ చేయండి. ఇలాంటి వాటి నుండి వాళ్ళకు కొంత డబ్బులు వస్తాయి. ఈ నష్టపోయిన రైతులకు కొంత మేలు జరుగుద్ది, ఉపశమనం అనేది కలుగుద్ది నష్టం నుంచి. ఇక పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల తెల్లవారుజామున మంచు ప్రభావంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మనము వార్తల్లోకి వెళ్లే ముందే మనం చెప్పుకున్నటువంటిది ఈ తెలంగాణ సమాజానికి సూచన కూడా చేయడం జరిగింది. ఈ సూర్యాపేట హైవే మీద ఎంత మంచు ఉంటుందో ఇక్కడున్నటువంటి ఎస్పీ గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి హెచ్చరిక చేయడం జరిగింది. ఇక ఇవ్వాల్సిందే సిఎంఆర్ బకాయిల వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇది మనం ఇందులో చదువుకున్నటువంటిదే. ఈ సిఎంఆర్ రైసు ఏదైతే ఉందో దీనికి ఇది అసలు మామూలు కాదు. దీని దందాలు ప్రధానమైనటువంటి అసలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ సూర్యాపేటలో జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లే ఇక్కడ మాకు తుంగతుర్తిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు. ఆయనే ఒక సూర్యాపేట జిల్లాలో 4-5 నియోజకవర్గాలకు ఎన్నికల ఖర్చుకు డబ్బులు సర్దిండి అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి వార్త. అదైతే వాస్తవం కాదో తెలుసుకోరి. ఎందుకంటే ఇక్కడ నుంచి రైస్ మిల్లర్ నుంచి కొన్ని కోట్ల డబ్బులు దండుకుంటారు. మిర్యాలగూడన కూడా అలాంటి తంతే జరిగింది. ఈ రైస్ మిల్లులు ఎక్కువ ఎవరి చేతుల్లో ఉన్నాయంటే వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ రాజకీయ పార్టీల నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఆయన కాంగ్రెస్లో ఉండని, బీఆర్ఎస్లో ఉండని, ఎల్లనని ఉండని, కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటి వరకు ఈ కాంగ్రెస్ వస్తుందో రాదో అని చెప్పేసి బీఆర్ఎస్ కోవర్తులుగా ఈ రైస్ మిల్లర్లు పనిచేసారు. అవి వాస్తవాలు, నగ్న సత్యాలు. ఈ రైస్ మిల్లర్లు అనేటటువంటి వాళ్ళు చాలా దోపిడీ చేసుకునడం జరిగింది. ఈ సిఎంఆర్ రైస్ను దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ రాజకీయ కుట్ర, ఈ కొల్యూడు రాజకీయం రైస్ మిల్లర్ల ద్వారా జరిగింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కొల్యూడు రాజకీయం ఉండొద్దు. ప్రజలు కోరుకునేది ఒకటైతే ఈ మొన్నటి వరకు ఇలాంటి లావాదేవీలు ఆర్థికంగా కిడ్ ప్రోకో ద్వారా లబ్ధి చెందినటువంటి వాళ్ళు ఎన్నికలలో డబ్బులు పంచి విచ్చలవిడిగా చేసి ప్రజలు ఎప్పుడో 2018లోని బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనుకున్నటువంటి క్రమంలోనే ఇలాంటి కొల్యూడు రాజకీయాలు, ఈ రాజకీయ ఆర్థిక బినామీలు నడిపేటటువంటి వాళ్ళు, ఈ రాజకీయంగా ఆర్థిక లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు చేసిన కుట్రాల వల్లనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు మనుగడ సాగించింది. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆర్థిక దోపిడీలు జరిగేటువంటి వాళ్ళని అడ్డుకోవాలి. నేటి నుంచి జాతీయ లోక్ అదాలత్. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో బుధవారం నుంచి తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ తెలిపారు. బుధవారం జిల్లా కోర్టుల ప్రాంగణంలో న్యాయమూర్తి పత్రికా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లను శిక్షాదారుల సౌకర్యార్థం ఈ నెల 30 వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ కేసులతో పాటు కుటుంబ తగాదాలు, ఆర్థిక భూ వివాదాలు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని
శిక్షాదారులు ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా లోక్ అదాలతులను ఆశ్రయించవచ్చు అన్నారు. ఇక జనరల్గా మనం చూసినట్లయితే ఈ క్రిమినల్ కేసులు కూడా అయితే ఇది రెండు చేతులు వాయింపుంటారు, మధ్యలో వాయించినట్టు. ఇటు పోలీసు వాళ్ళు వాయిస్తారు, అటు అడ్వకేట్లు వాయిస్తారు. దయచేసి ఈ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ క్షణావికంతో ఎక్కువ వస్తున్నటువంటి కేసులు, ఇప్పుడు మనకు ప్రజా దర్బార్లో కూడా వస్తున్నటువంటి కేసులు ఏంటి అంటే ఈ భూతగాదాలు, ధర్నీలు. ఈ ధర్నీలలో కూడా వస్తున్నాయి ఏంటంటే చిన్న పెద్ద భూముల తగాదాల వల్ల ఏర్పడ్డటువంటి ఒక వివాదం వల్లనే ధర్నీలలో ఎక్కలేదు. ఎవరికి గుర్తుపున్నోందే బర్రె అన్నట్టు రాజకీయంగా చేతుల డబ్బులు ఉన్నాడు బీఆర్ఎస్ నాయకులకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ధర్నీలోకి ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి కేసులను లోక్ అదాలతులు పరిష్కరించుకోండి. మీరు 1 ఎకరం భూమి ఉంటే వీడు తిరిగి ఈరోజు 2 ఎకరాలు పోయేంత వరకు మనం గతంలో కూడా చూసినాం. వీటిపైన వస్తున్నటువంటి వార్తలు వానికి ఒక 10,000 గురించే వాడు కొట్టుకుంటే వాడు కోర్టుల చుట్టూ తిరిగి 10 లక్షలు 20 లక్షలు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దయచేసి అప్పుడు ఏదో క్షణావికంగా మీరు గొడవలకు పోయి ఉంటారు, వాటిని పరిష్కరించుకోలేకుండా పోతారు, ఒక ఊబిలోకి దిగినట్టు అయి ఉంటుంది. అలాంటి కేసులను ఇలాంటి లోక్ అదాలతుల ద్వారా మీరు పరిష్కరించుకొని కుటుంబాలు కలిసిపోండి, ఈ కేసులు లేకుండా చేసుకోవాలి. ఇక సాక్షిలోకి వెళ్తే కాంగ్రెస్ కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్, ఉనికి చాటుకోలేకపోయిన బీజేపీ, పట్టుకోల్పోయిన కమ్యూనిస్టులు, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో 11 గెలుచుకున్న అస్తం పార్టీ 2023లో మారిపోయిన రాజకీయాలు. ఇంకా ఇది అసలు తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అనేది ఎప్పుడు కూడా హాట్ టాపిక్. ఇదేంటంటే ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట పోయి ఇది కాంగ్రెస్ల కంచుకోట పోయి మళ్ళా కారు కంచుకోట అయింది. కారు కంచుకోట నుండి ఇది ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయింది. ఇలాంటిది ఏ విధంగా మారింది, ఎట్లా మారింది, ఏంటి అనేటటువంటిది. ఇక్కడ నుండి సోనియా గాంధీని కూడా రేపు ఎన్నికల్లో బరిలో నిలబెట్టబోతున్నారు నల్లగొండ పార్లమెంటు నుంచి అని మొన్నటి వరకు ఒక వార్త కూడా వచ్చింది. పిఏసి ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా ఏఐసిసికి పంపడం కూడా జరిగింది. కాబట్టి ఇది నల్లగొండకు, ఖమ్మానికి, మహబూబాద్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సోనియా గాంధీని ఎక్కడ నిలబెట్టాలి, ఈ బీఆర్ఎస్ను అసలు పార్లమెంటు అడుగు దొక్కనియొద్దు అనేటటువంటిది పొంగులేటి సీన్ ఏదైతే ఖమ్మం నుంచి చేసిరో శ్రీనివాసరెడ్డి గారు ఈ బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ గేటు తొక్కనియనని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక శపథం చేస్తున్నారు. ఏంటంటే ఈ బీఆర్ఎస్ నాయకులను పార్లమెంటు అడుగు దొక్కనీయము, పార్లమెంటు అడుగు కాదు, ఢిల్లీకి వెళ్ళడానికి హైదరాబాద్లోనే ఢిల్లీ రైళ్లు ముట్టనీయమని ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి శపథం. పోయినసారి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిర్రంటే సారు కారు పదారు అనే నినాదం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళను హైదరాబాద్లో ఢిల్లీ రైలును ముట్టనివ్వమనేటటువంటిది శపథం చేస్తున్నారు. ఈ సారాంశం అంతా అట్లా ఉంది. నేటి నుండి ప్రజాపాలన ఇంతకుముందు చదువుకున్నటువంటి వార్తే. ఇక పక్కా ప్రణాళికతో ప్రజాపాలన ఇదే. ఎంప్లాయీ ఐడి ఇవ్వాలని ధర్నా. హుజూర్నగర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పూర్వ వీఆర్ఏలు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం ఎంప్లాయీ ఐడి ఇవ్వాలని పూర్వ వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న పూర్వ వీఆర్ఏలు ధర్నా నిర్వహించి వారు మాట్లాడినారు. 5 నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు. ఏమైందంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రెవెన్యూ సిస్టాన్ని మొత్తం మేము చక్కదిద్దుతాం అని చెప్పేసి ఏం చేసిరంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిర్రు. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన 1 సంవత్సరం తర్వాత విఆర్ఏలను కూడా రద్దు చేసి విఆర్ఏలకు వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లలో సర్దిర్రు. ఈ విఆర్ఏలను కొంతమంది వివిధ శాఖలలో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడం జరిగింది. ఇంకా వేరే చేసిర్రు. వాళ్ళకి ఇంతవరకు విఆర్ఏలకు ఒక ఐడి కార్డు ఇవ్వలేదు. వాళ్ళకు 6-7 నెలల నుండి జీతభత్యాలు లేవు, ఏం లేదు. వాళ్ళ ఆఫీసులలో పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళకి ఏ వర్క్ చేయాలి, ఏం చేయాలనేటటువంటిది కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అగమ్య గోచరంగా ఉంది. ఉంటామా ఊడతామా, మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటిది మాకు వీళ్ళైనా మళ్ళీ ఈ రెవెన్యూ వ్యవస్థను మళ్ళా పునర్వైభీకరిస్తారా, వీళ్ళు ఒక ధరణిని రద్దు చేస్తామంటున్నారు. మా బతుకులేంది, మేమేంది, మా కుటుంబాలు మేము అప్పులు తెచ్చి మా పిల్లలను చదివించుకుంటున్నాం, మా కుటుంబాన్ని నడుపుకుంటున్నాం అనేటటువంటిది వీళ్ళు ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది వాస్తవము. దీనిపైన ఈ ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. వాళ్ళు మళ్ళీ వీళ్ళు కూడా భయభ్రాంతులకు గురి అయిపోవాలని చచ్చిపోతే మాత్రం బాగుండదు. ఎందుకంటే కుటుంబాలు గడవక చాలా ఇబ్బందులకు గురవుతారు. పెళ్ళల పుస్తెల తాళ్ళు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని రోజువారీ జీవనాన్ని వెళ్ళదీసుకుంటున్నటువంటి కార్యక్రమం. ఇక అందరికీ సంక్షేమ పథకాలు.
సాంకేతికంగా ఓడినా నైతికంగా గెలిచాను, శాసనసభకు వెళ్ళలేను కానీ అన్ని సమస్యలను పరిష్కరిస్తా. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. సమావేశానికి హాజరైన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్న రామరెడ్డి దామోదర్ రెడ్డి, కులమత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ప్రజాపాలన సభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు సూర్యాపేటలో ఓడిపోయినా కానీ ఇక్కడనే ఉంటాయని చెప్పేసి ప్రజా దర్బారును నిర్వహించడం జరుగుతుంది. మేము నిన్న మొన్న చూస్తున్నాం, అసలు ఎమ్మెల్యే దగ్గరికి కూడా ఎవరు పోవడం లేదు. హైవే మీద రెడ్ హౌస్ అని ఉంటుంది దామోదర్ రెడ్డి గారిది. ఆ రెడ్ హౌస్ దగ్గరికి ఎట్లా వస్తున్నారంటే జనాలు, మనకు ఒకటేసారి సినిమా టాకీస్లో సాలార్ సినిమా రిలీజ్ కాగానే గేట్ వదిలిపెట్టగానే ఎట్లా జనాలు వస్తున్నారు, సినిమా అయిపోగానే అట్ట వస్తున్నారు జనాలు, అంత జనాలు వస్తున్నారు. గతంలో కూడా మీరు ఈ విధంగానే ఒక 2 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నుండి చేసుంటే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి తట్టా బుట్ట చదువుకొని నాగారం వెళ్ళిపోయేటటువంటి వారు. మీరు అది చేయలేదు. సరే, ఇంకా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీరు ఓడిపోవడం జరిగింది. మీరు అన్నట్టు నైతికంగా మీరు గెలిచినట్టే. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని వల్ల మీ దగ్గర లబ్ధి పొంది వేరే పార్టీలలోకి పోయి మిమ్మల్ని ఒడగొట్టాలని కంకణం కట్టుకొని ఒడగొట్టినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ రావాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని చేర్చుకుంటే 10 ఏళ్ల సంధి ఉన్నటువంటి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు నైతికంగా దెబ్బతింటారు. అదొక్కటే కాదు, మీరు చేస్తున్న ప్రజా దర్బారు వల్ల బయట ఏం టాక్ ఉందంటే దామోదర్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు. గతంలో దామోదర్ రెడ్డి గారు ఇంత మంచి వ్యక్తి, ఇంత మంచిగా ఉంటాడా, ఇంత మంచిగా మాట్లాడతారా, మేము ఎప్పుడు పోలేదు. దామోదర్ రెడ్డి గారి దగ్గరికి గతంలో పోవాలంటే కొంతమంది వ్యక్తులు ఉండేటటువంటి వాళ్ళు పోనీయకపోయేది. ఈ సార్ దగ్గరికి ఆ రోజే పోయి ఉంటే ఎంత మంచిగా ఉండేదో, ఈ సార్ని ఇంత మిస్ అయినామని బయట చర్చ జరుగుతుంది. దయచేసి మీరు కూడా ఇక నుంచి అయినా అలాంటిది మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోండి. అలాంటి వాళ్ళు మీకు తెలుసు, మీకు అంతర్గత రిపోర్ట్లు కూడా ఉంటాయి. కొత్త రక్తాన్ని, మీకు జరిగినటువంటి నష్టం ఏంటంటే కొత్త రక్తాన్ని కాంగ్రెస్ ఎంకరేజ్ చేయట్లేదు. పాత వాళ్ళే చీమలు పెట్టిన పుట్టలోకి వచ్చినట్టు పాములు చేరినాయి అన్నట్టు ఏదైతే కేటీఆర్ చేసినటువంటి కామెంట్ ఉందో ఆ కామెంట్ సూర్యాపేటకు తగుద్ది అనేటువంటి చెప్తున్నారు. యువత ఎంతో కష్టపడి ఓట్ల గురించి కొట్లాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వీళ్ళు వస్తే మాకు రాజకీయంగా మాకు వీళ్ళు ఎదురు దెబ్బ అవుతారో, వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళకు కొత్త టెక్నాలజీని, కొత్త అన్ని అంగులను, ఆర్భాటాన్ని కూడా వాళ్ళు పునికిపుచ్చుకొని మా ఉనికికి దెబ్బ అవుతుందని చెప్పి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఎప్పుడు మీ చుట్టూ వాళ్ళు రాకుండా చేసినటువంటిది గతంలో ఉంది. ఇప్పుడు కూడా అది చేయబోతున్నారు. అలాంటిది రిపీట్ కాకుండా చూసుకోండి. యువ నాయకుడిని సర్వోత్తం గారికి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇంకా మీరు కొన్ని మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు వచ్చినటువంటి మార్పులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అయితే సంతోషంగా ఉంది. ఇక నమస్తే తెలంగాణలోకి వెళ్తే, నేటి నుండి ప్రజాపాలన 8 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం. 5 పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, 100 కుటుంబాలకు ఒక కౌంటర్, ప్రత్యేక బృందాల ఏర్పాటు అన్ని సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం. ఇక నేటి నుండి ప్రజాపాలన అని ఇంకా నమస్తే తెలంగాణ రాసింది. మరి మొన్నటి వరకు మేము పేపర్ చదివేటప్పుడు ఇదేం పేపర్, చిత్రాంగి పేపర్, డబ్బులు లేక విలువిల పోయిందా, మొన్నటి వరకు వచ్చిన పేపర్ ఏంది, క్వాలిటీ అయిందని వేసినాక ఇంకా ఇవ కలర్ పేపర్ వేసింది. అది అట్లా పోతే ఇక చూడండి, నేటి నుండి ప్రజాపాలన. మరి మొన్నటి వరకు జరిగిన పాలన ఏంది నాయన, ఇది రాక్షసి పాలన జరిగిందా? ఇక్కడ ప్రజాపాలన బదులు మొన్నటి వరకు జరిగింది కల్వకుంట్ల పాలన. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, ఏమంటున్నాం అంటే ప్రజాపాలన అనేదే ఉండాలి. మొన్నటి వరకు ఉన్నటువంటిది కల్వకుంట్ల పాలన, కల్వకుంట్ల రాజ్యాంగం, కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పాలన ఇంకో వ్యక్తిగత పూజనో ఏదో జరగొద్దు. ఎప్పుడు ప్రజాపాలనే ఉండాలి. మనం కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో కూడా చదువుకుంటాము. మేము అనే పదం, వి ద పీపుల్ ఆఫ్ అనే వి అనే పదంతో కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు అనేటటువంటి వాళ్ళే ఈ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. కాబట్టి ఈ ప్రజాపాలన ఇట్నే కొనసాగించండి. ఇప్పటికైనా నమస్తే తెలంగాణ మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి విషయాలను అన్నింటినీ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది రాయండి. ఇక్కడ వీళ్ళు రాసిరు చూడండి, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు కృషి చేయాలి. మొన్నటి వరకు నువ్వు చేసింది ఏందా, మొన్న కూడా రాసినావు. ఏం రాసినావు? స్కూళ్ళకు బస్సులకు పోతందుకు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వాలి, బస్సులు ఏర్పాటు చేయాలన్నావు. మొన్నటి వరకు నువ్వు విద్యా వ్యవస్థ గురించి అసలు రాసినావా? ఈరోజు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగు లేదని చెప్తున్నావు. స్టేట్ రిపోర్ట్లు, నేషనల్ రిపోర్ట్లు ఏం చెప్తాయి? ఆ రిపోర్ట్ల ప్రకారము మీకు మినిమము మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డివైడెడ్ బై ఇంటూ ఇవన్నీ వస్తున్నాయా? కూడికలు, తీసివేతలు, భాగారాలు ఇవన్నీ వస్తున్నాయా? బాడ్మాస్ వస్తుందా?
కనీసము రీడింగ్ ఎబిలిటీ ఉందా? ఇంగ్లీష్లో వాళ్ళ పేరు రాయగలుగుతారా? దమ్ముంటే రారి. ఒక పిహెచ్డి స్కాలర్గా లింగ్విస్టిక్స్ అభ్యర్థిగా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? 10వ తరగతి అభ్యర్థితోటి రాయించండి. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ వాడు ఓన్గా సెంటెన్స్ ఫామ్ చేయలేడు, ఓన్గా మ్యాథ్స్ ఆపరేషన్స్ చేయలేనటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో మీకు చూపిస్తాం. ఇలాంటి మీరు విద్యా వ్యవస్థ నాశనం చేసి ఈరోజు ఏదో భోగం మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రతిపక్షంగా ఉండి విద్యా వ్యవస్థ పైన పోరాడండి. మీరు చేసిన తప్పును ఇప్పటికైనా గ్రహించుకోండి. మీరు ప్రాథమిక విద్యలో తప్పు చేసిర్రు, మాధ్యమిక విద్యలో తప్పు చేసిర్రు, కాలేజీ విద్యలో నవీన్ మిట్టల్ను అడ్డం పెట్టుకొని రూసా నిధులన్నింటినీ కాళేశ్వరానికి తరలించారు, ఈ యూనివర్సిటీలను నాశనం చేసిర్రు, అన్నిటిని నాశనం చేసిర్రు. కల్వకుంట్ల కుటుంబ విద్యా వ్యవస్థ నాశనం చేసి తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేసింది. ఇక నుంచైనా మీ టీఆర్ఎస్పీ విద్యా విభాగాన్ని యాక్టివ్గా చేసి మీ బీఆర్ఎస్ యొక్క భజనను బంద్ చేయించి మీ బీఆర్ఎస్ విద్యా విభాగంతో విద్యా వ్యవస్థ పైన కొట్లాడండి, వాళ్ళని చైతన్యపరచండి. మీరు దాచుకున్న డబ్బులతోటి వాళ్లకు ఎప్పటికెప్పటికీ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ పెట్టండి. వాళ్లకు విద్యా వ్యవస్థలో మీ వంతుగా మీరు దోసుకున్న సొమ్మును తీసుకొచ్చి ఈ తెలంగాణ సమాజానికి విద్యా వైపుకు ఖర్చు పెడుతూ ఈ తెలంగాణ సమాజం గురించి మీరు పాటుపడాలి. ఇక రైస్ మిల్లర్లతో తనిఖీలు, నల్లగొండ జిల్లాలో సివిల్ సప్లై అండ్ టాస్క్ ఫోర్స్ బృందాల రైడింగ్, సిఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులతో నిల్వల పరిశీలన. ఇక ఉన్నారు డిఎస్ఏ ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థి పోటీ చేసిండు, ఆయన డిసిఎస్ఎం చైర్మన్గా కూడా ఉన్నాడు. ఆయన ఆయంలోనే నేను డైరెక్టే చెప్తున్నా, అప్పుడు ఆర్టీఎల్ వేసే వచ్చినప్పుడు ఏమున్నదంటే 5,000 మెట్రిక్ టన్నులు ఈ ఎఫ్సిఐకి డ్యూ ఉన్నదని చెప్పారు. ఆయన ఒక 150 కోట్లు దీని ద్వారా లబ్ధి పొందుతున్నాడు, ఎన్నికల్లో ఒక డబ్బు తెచ్చుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులను ఒడగొడుతున్నారని చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వారులే గడ్డిపల్లిలో గార్లపాటి సుజాత, ఆమె ఇట్లా చాలా మంది ఉన్నటువంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులపైన మీరు చర్యలు తీసుకోలేదు. ఇక పేర్లు మేము ప్రస్తావించొద్దు, ఎందుకంటే ప్రామాణికంగా బయటకు వచ్చినటువంటి పేర్లు కాబట్టి చెప్తున్నాం. దానిపైన విచారణ చేయరి, అది ఆరోపణో నిజమో ఏదో తేల్చరి. ఈరోజు ఒక 7200 వేదికగా మేము చెప్తున్నాం అన్నటువంటి కాదు. మీ హయాంలో జరిగినటువంటి అవినీతిని ఈరోజు మీరేదో మా దగ్గర జరగలేదు అంటున్నారు. మీ పార్టీ వాళ్ళున్నా వీళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్లో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులకు అందరికీ కుటుంబ బంధుత్వాలు ఉంటాయి, కుల బంధుత్వాలు ఉంటాయి, ఈ ఈఎం బంధుత్వం ఉంటుంది, కంచం బంధుత్వం ఉంటుంది, అన్ని బంధుత్వాలు ఉంటాయి. మీరు ఏ పార్టీలలో ఉన్నా రాజకీయ ఫెటర్నిటీ అనేది ఎటు పోదు, మీ సౌభ్రాతృత్వం ఎటు తప్పదు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ తెలంగాణ సమాజానికి మేలు చేయండి. మీ నాయకులు ఎవరన్నా ఈటీలలో ఉంటే, వాళ్ళ మిల్లులు ఉంటే తక్షణమే వాళ్ళను కూడా బాధితులుగా చేసి వాళ్ళను కోర్టుకు పంపించరు.